జై వీరభద్రకాళి మాత నమో నమ. మనుషులు ఎలివెన్స్ ఇచ్చుకునేది ఈ సోషల్ మీడియాలో, న్యూస్లోన, ఎలక్ట్రిక్ మీడియాలో ఇంకా స్టాల్ చేయండి నాయన. ఇది మా నాయన వీరభద్ర దిగినాడు కాబట్టి కరోనాతోన ఒకసారి మన ప్రాణాలు ఎట్లుంటాయి, మనకు ఆర్థికంగా దెబ్బ కొడితే ఎట్లా దేశాలని దారికొస్తాయని చూపించినాడు. ఇప్పుడు భౌతికంగా దిగినాడు మా నాయన. ఇంకా మన ముందు దర్శనం చేసే టైం కూడా వీరభద్ర వీడిపోసం వచ్చే టైం కూడా ఆసనమైంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? అమెరికా విర్రవీగుతుంది అనమాట. నా కింద అందరు ఉండాలా, నా తర్వాత ఎవరైనా కూడా నానే పెద్ద, ఈ ప్రపంచానికంతా ఆధిపత్యం నాదే ఉండాలన్న అహంకార ధోరణి వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆసియా దేశాలు, మొత్తం ఆఫ్రికా దేశాలు అన్నీ ఒక్కటైతే ఈ యూరోప్ దేశాలు ఏడ తట్టుకుంటారు చెప్పు. అందుకే మన కులాలు మతాలు మంటలు పెట్టి ఇచ్చినారు. హిందూ, ముస్లిము, క్రైస్తవులు అసలుకి వాళ్ళు ఈ మూడు కులాలతోనే మనం కొట్టుకొని వస్తున్నాం. కానీ క్రైస్తవులు ఇంకా డేంజర్ అందరికంటే. ముస్లింలు టగడగడగా చెప్పేస్తారు, హిందువులు అందరు సమానం అనుకుంటే మనం ఇట్లా ఇదే అయిపోతున్నాం, బలవుతున్నాము. ధర్మం అనుకుంటా. ఇప్పుడు చూడు, మోడీ గారు ఇజ్రాయెల్కి చెప్తే ఒక తలకాయ నొప్పి, అమెరికాకి సపోర్ట్ చేసే ఒక తలకాయ నొప్పి, ఇరాన్కి సపోర్ట్ చేసే తలకాయ నొప్పి. ఎట్లా చూడు మన బంధం. అందుకే న్యూట్రల్గా ఉండము. ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు, ఫస్ట్ మన దేశంలో రాజకీయ నాయకులు, వెన్నెపోటుదారులారా, రాజకీయ సన్నాసులారా, జాగ్రత్త. మీ అందరూ ఆట కట్టించిన వీరభద్ర వచ్చాడు. ఏమరా ఇప్పుడు ఈ మాట్లాడే టైమా? ఇది మోడీ గారి గురించి, మన భారతదేశం గురించి మాట్లాడే టైమా? అంత ఆటలు ఆడిస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. ఎవడు చేసిన దాంట్లో వాడ గుంతలు పడాల్సిందే. కర్మ ఇస్ రిటర్న్. ఎవడు చేసిన పాపాలు వాడు అనుభవించాల్సిందే. మీరేం బుద్ధులు నీతులు చెప్పదని నోరు ముచ్చుకొని ఉన్నాడు. దేశభక్తులుగా నోరు ముచ్చుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాళ్ళ నాయకులు ఏం చేసినట్లు నోరు ముచ్చుకొని ఉంటారు. యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ అందరూ చూడు ప్రజలు ఎట్లా సహకరిస్తారు. మన దేశంలో దేశద్రోహులు ఉంటారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఈ రకరకాల నాస్తికులు రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరూ నోరు ముచ్చుకొని కూర్చోండిరా. వాడు రకరకాల సోషల్ మీడియాలో ఎట్లా రెచ్చిపోతుంటారంటే మన ప్రధానిని అవమానిస్తారు. దరిద్రులారా, ఆయన 140 కోట్ల మంది ప్రజలకి ప్రతినిధిగా ఉంటాడు. మన దేశంలో ప్రాణ నష్టం జరగకూడదు, సమస్యలు రాకూడదు, కష్టాలు రాకూడదని ఎంత మౌనంగా ఉంటాడో అర్థం చేసుకోండి. అమెరికా ఆర్థికంగా బెదిరించినా బెదరలే. ఇప్పుడు మళ్ళా ఒక పరీక్ష జరుగుతుంది మనకి. కానీ వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి మోడీని, యోగిని నడిపిస్తూ భారతదేశాన్ని నడిపిస్తున్నాడు ముందుకి. రాబో రోజులకి మన ఆయన వస్తున్నాడు. ఇట్లా దుష్ట శక్తులంతా ఆట కట్టించడానికి వీరభద్రుడే, వృత్తినారాయణ స్వామి వస్తున్నారు రా. భౌతికంగా వచ్చి విశ్వగురువు వస్తున్నాడు అఖండ భారత్, విశ్వభారతం చేయడానికి. మీకు ముందుగా అర్థమవుతారు. నోరు ముచ్చుకొని ఉన్నాడు. ఈ రాజకీయ నాయకులు మీరు రాజకీయాల కోసం చేయడానికి ఏముండవు. రాజకీయాలు ఏముండవు. ఇంకా ఎవరి పనులు వాడు చేసుకోవాలా. 2029లో రాజకీయాలు ఉండవు. వీరభద్ర కోసం వచ్చి IPS పాలిస్తాడు. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం.